పదతరగతి మకరందం. మనస్సుకి ఇక్కడ ఆయన ప్రబోధం చేస్తున్నారు కదా. ఎవరి మనస్సుకి? ప్రతి వాళ్ళ మనస్సుకి. అంటే ప్రతి వాళ్ళ మనస్సుకి కూడా ఈ విధంగా ప్రబోధం చేసుకోమని ఆయన ముందు మనకు ప్రబోధం చేస్తున్నారు. జీవాత్మ అయిన మనకు ప్రబోధం చేస్తున్నారు. తాతగారు చెప్తారు కోడలను పిలిచి, నీ కొడుకులుగా తీర్చిదిద్దుకో అని. అంతే కదా, నీ అవకాశం ఉన్నప్పుడు ఏమైనా చెప్తుంటారు మనోడికి. కానీ తల్లి చెప్పేది ఎక్కువ పనిచేస్తుంది కనుక నీ కొడుకులా తీర్చిదిద్దుకో అని ఎలా చెప్పినట్టు ఎలా ఉంటుందో అలాగే పరమాత్మ మనకు చెప్తున్నాడు మనసును ఎలా తీర్చిదిద్దుకోవాలి అని అక్కడ చేతోభ్రంగా. ఇవన్నీ మీకు చెప్పక్కర్లేదు, మీకు ఒకసారి చెప్తే మీ అందులో రజనీకాంత్ కోటి మార్లు చెప్పినట్టు అని చెప్పకూడదు కూడా, అవమానపరిచినట్టు అవుతుంది కనుక మనసు అనేదాన్ని తుమ్మెత్తో పోల్చారు. అయినా చెప్పకుండా ఉన్నది చేదస్తున్నాడు. మనసు అనేదాన్ని తుమ్మెత్తో పోల్చారు. ఆ కారణాలు కూడా మనం చెప్పుకున్నాం. తుమ్మిదికి మకరందమే కావాలి, మరొకటి అవసరం లేదు. మనస్సుకి శాంతి కావాలి, మరొకటి మనస్సుకి పడదు. అందువల్ల మకరందం ఎక్కడుందో ఆ మకరంద స్థానాలు ఆశ్రయిస్తుంది తుమ్మిద. పుష్పాలు మకరందం ఎక్కడ ఉంటుంది? గోడలో ఉండదు, పుష్పాల్లో ఉంటుంది. అందువల్ల పుష్పాలను ఆశ్రయిస్తుంది. మనస్సు తను కోరుకుంటున్న శాంతిని కలిగిస్తాయి అనుకుంటున్నటువంటి విషయాలను ఆశ్రయిస్తుంది. భ్రమ కొద్ది అక్కడ భ్రమ ఉంది దాని దగ్గర. దీనికి జ్ఞానం ఉంది కనుక ఎక్కడ వాలాలి అక్కడ వాలుతుంది, లేని చోట వాలదు. మనసు దగ్గర భ్రమ ఉంది. ఈ భ్రమ కారణం చేత విషయాలు నాకు కావాల్సిన శాంతిని ఇస్తాయి అని చెప్పి అక్కడ వాలుతుంటుంది. ఈ మనసు అనేది కూడా తుమ్మెద. మకరందం దొరికేదాకా తిరుగుదల ఆపదు, తుమ్మెద దొరికాక స్థిరదు. అలాగే మనసు శాంతి దొరికేదాకా మనసు యొక్క చలనం ఆగదు. ప్రాణాయామాది ప్రక్రియలతో మనసును బలవంతంగా నిరోధించినా ఒకసారి మళ్ళీ రిలీజ్ చేస్తే బయలుదేరిపోతుంది. దానికి వివేకం నేర్పాలి. ప్రాణాయామం ఒక సాధన. మనసుకు వివేకం కలిగించుకుంటూ వెళ్ళాలి. శాంతి స్థానం చూపించాలి. శాంతి స్థానం చూపించామా అది అక్కడ భగవాన్ రమణుల్లాగా శాంతి స్థానం లభించిన వాళ్ళ మనసు ఇంకా కదలదు. శాంతి దొరికేదాకా మనోచలనం ఆగదు, దొరికాక ఇంక కదలదు. సోమరి నైతిది మిన్నని సుఖ నిద్ర కన్నా వేరేది గతి అరుణాచల. మనసు ఇంకా సోమరి అయిపోతుంది. సోమరి అంటే పూర్తిగా చలనం ఆగిపోవడం. సోమరివాడిని ఏమంటాం? ఇప్పుడు భోజనం చేయరా అంటే ఆ భోజనం పడవచ్చు నోట్లో పెట్టిరా అంటారు. అంటే లేవడానికి కూడా వాడు సోమరితం. అసలు అటువంటి వాళ్ళు ఉంటారు కదా. ఆ విధంగానే మనసు ఇది జ్ఞాన సోమరితం. అంటే పరమాత్మలో చేరిపోయిన తర్వాత ఇంకా కదలుతుంది. పనేముంది ప్రపంచంతో? అంతవరకు మాత్రం ఆగదు. ఇంకా తుమ్మిదో మకరందం లేని పుష్పంతో సంబంధించి దాని జ్ఞానం ఉంది. వాడిపోయిన పువ్వుల మీద వాలదు, ఎందుకంటే అందులో మకరందం లేదు, ఎండిపోయింది. అందువల్ల మకరందం ఎక్కడుంది ఎక్కడ లేదనే జ్ఞాన స్పష్టత దానికి ఉంది కనుక మకరందం లేని పుష్పంతో సంబంధం పెట్టుకోదు. మకరందం ఉన్న పుష్పాన్ని విడిచి పెట్టాలి. దీనికి పాపం జ్ఞాన స్పష్టత లేదు మనసుకి. ఎవరి మనసు అనుకోకండి, మన మనసుకోవాలి, సరేనా? అందువల్ల ఈ స్పష్టత లేని కారణం చేత శాంతిని ఇవ్వలేని, అశాంతిని మాత్రమే ఇవ్వగలిగిన విషయాలను ఆశ్రయిస్తుంటుంది. అప్పుడు సతమతం అయిపోతుంది, మారుస్తుంటుంది. ఇందులో కాదు అందులోనే, అందులో కాదు ఇందులో, అలాగా ఈ భ్రాంతి కొద్దీ కోసం జ్ఞానం లేని కారణం చేత సతమతం అయిపోతుంది. నిరంతరం ఒక స్థిరత్వం లేకుండా చెప్పలేదు. ఎందుకంటే అందటం లేదు, దానికి కావాల్సిన అందనప్పుడు దానికి తెలిసిన పరిచయం ఉన్నదల్లా విషయ ప్రపంచం. అందువల్ల అలా తిరుగుతుందో ప్రపంచం. కొంచెం ఆట, కొంచెం మాట, కొంచెం కదలిక, కొంచెం చూడడం, వినడం, తాగడం, మొత్తం ఇంద్రియాల ద్వారా బయటకు వెళుతుంటుంది. సినిమా ఉంటుంది, షికారు ఉంటుంది, పడుకోవడం ఉంటుంది, లేవడం ఉంటుంది, ఏదో వండుకోవడం ఉంటుంది, అటు చూడడం ఉంటుంది, ఇటు చూడడం ఉంటుంది. ఇలాగా ఈ ఇంద్రియ చలనాలతోనే, ఇంద్రియాల ద్వారా ఆశ్రయిస్తుంది. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్వన్ గచ్చన్ స్వపన్ స్వసన్, ఓ చీరలు చేయట చూద్దాం ఉంటుంది, ఏదో రకరకాల ఆవరణం వేసుకుంటుంది, గౌరవ అంటుంది, కథ పెట్టేస్తుంది, మళ్ళీ ఏదో దాని మెరుగు పెట్టుకుంటుంది, ఇళ్ళు దులుపుకుంటుంటుంది, ఏమన్నా ఇలా ఏదో ఒక అలంకరణ చేసుకుంటుంది. ఇవన్నీ కూడా పాపం శాంతి అన్వేషణ. అంటే ఇల్లు దులుపుకోవద్దని కాదు, ఇల్లు అమలు దులుపుకోవచ్చు, కానీ ఇల్లు దులిపించుకుంటే శాంతి వస్తుంది అనుకోవాలి. అంటే అలా ఇల్లంతా బూజులు వేల ఏమని కదా అని అర్థం. దాని సరే దాన్ని శాంతి స్థానం దాన్ని మనం చూపించాలి. ఇంకా అయితే మకరం ఈ తొమ్మిది ఉన్న లేని అడ్వాంటేజ్ మనకు కూడా అడ్వాంటేజ్ అవుతుంది. మకరంలో ఉన్న పుష్పం కోసం అది కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి ఉంటుంది. కానీ మనసు కనుక అవగాహన ఉందా? మనసు ఉన్న చోటే మాధవుడు ఉన్నాడు. మనసు దానికి అవగాహన ఉంటే అది ఉన్న చోటే శాంతిస్తాను. ఒక ఇంచు కూడా ముందుకెళ్ళక హృదయంలోనే ఉన్నాడు పరమాత్మ. మనసు యొక్క పుత్రస్థానాన్ని భగవంతుడు కనుక దానికి అవగాహన ఉందా? ఒక్క ఇంచు వెనక్కి తిరిగితే చాలండి.
టర్న్ బ్యాక్ చెప్తారు. మనసు ఒక్కసారి తన మూలాన్ని చూస్తుందా అయితే ఎక్కడికి కదలెక్కలేదు. ఎక్కడికి పాపం 9 చాలా కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఇంత ప్రయాణం చేసి దాన్ని దొరికేది ఒక డ్రాప్. దానికి కాంపిటీషన్ ఉంటుంది. ఇంకో 9 వస్తే దానికి దొరికిపోతుంది. కానీ మనసు అనే 9 కాంపిటీషన్ లేదు. మన హృదయంలో ఉన్న తర్వాత మనకే 9. ఆయన దగ్గర ఉన్నది అపరిమితమైన ఆనందం, కాంపిటీషన్ లెస్, అపరిమితమైన ఆనందం. సరేనా? పోటీ లేదు. ఈ సౌకర్యం ఉంది మనసుకి. ఉన్న చోటే ఉంది, ఉన్న చోటే అపరిమితమైన ఆనందం ఉంది, కాంపిటీషన్ లేదు. ఈ 3 అడ్వాంటేజెస్ మనసుకు ఉన్నాయి. ఆ 9తో పోల్చడం ఎంతవరకు అంటే కొంతవరకు. మనసు అనేది కనుక దానికి అవగాహన ఉందా అది మనకు మోసపోతే అనంతమైన ఆనందం. వాళ్ళందరూ అనంతమైన ఆనందంలో మునిగిపోయి అలా తిరుగుతున్నారు. వాళ్ళందరూ గోడమే ఉన్నారు, వాళ్ళందరూ గోడమే లేరు, వాళ్ళందరూ మనం గోడమే చూస్తున్నాం. వాళ్ళు మనకు జ్ఞాపకం తెచ్చుకోవడం కదా అనంతమైన ఆనందంలో బ్లిస్సులోకి దూరిపోయి హాయిగా ఈతలు కొట్టుకుంటుంది. మనం అశాంతం ఈతలు కొట్టుకుంటుంది. ఏమండి ఇప్పుడేమి మేము ఈతలు కొడుతున్నాం, ఎందుకు అశాంతం అని అనుకుంటే మనకు ఆనందం కదా. అందువల్ల మనసును దీంతో పోల్చి ఓ మనసు అనే 9 అనవసరంగా తిరుగుతున్నావు, వృథా భ్రమతి విరసాయాం మరుభూమౌ. ఈ సంసారం అనేటటువంటి మరుభూమిలో ఎక్కడైతే ఆనందం ఇసుమంత కూడా లేదు, ఇక్కడ ఆనంద భ్రాంతిగా ఆనందం లేదు. అటువంటి ఈ సంసార దాంట్లో వృధాగా తిరుగుతున్నావు. ఈ తిరిగేదేదో నీకు ఆధారంగా ఉన్న వస్తువు నీకు తిరుగు. ఎక్కడున్నాడు? లక్ష్మీ నరసింహ అనక. అంతటా నిండున్నాడు పరమాత్మ. నీకు ఆధారంగా ఉన్నవాడు, నిన్ను నడిపిస్తున్నవాడు, నీ యొక్క సమస్త కదలికలకి కారణభూతమైనవాడు, అనంతమైనవాడు, అఖండమైనవాడు. అనఘ అంటే పాపరహితుడు కాదు, పాపము ఒకంత కూడా లేనివాడు కాదు. వాడు కానిదంతా పాపమే. భగవంతుడు కానిదంతా పాపమే. ఎవడి విషయంలో అయితే వాడు కానిదంతా పాపమో వాడే భగవంతుడు. అంటే భగవద్ విషయం కానిది ఏదైనా పాపమే. భగవంతుడు పరమ పవిత్రుడు, పాప స్పర్శ ఇసుమంత కూడా లేనివాడు. కారణం రెండవ వస్తువు లేదు. రెండో వస్తువు ఉంటే పాపం జరుగుతుంది. తానైన వాడు పాపం ఏంటి పుణ్యం? పుణ్యమైనా పాపమైనా ద్వైతంలో కదులుతుంది. గాఢనిద్రలో ఎవరు పాపం చేసిన వాళ్ళు లేవు, పుణ్యాలు చేసిన వాళ్ళు లేవు. ఎందుకంటే అక్కడ ద్వితీయం లేదు. ఇంక పాప పుణ్యాలు మెలకోవాలని స్వప్నంలో ఇద్దరిని హత్య చేసేది, నలుగురికి ఏమైనా అన్నం పెట్టేది, ఇవన్నీ ద్వైత భ్రాంతి ఉంది. మాటలు బాధపడుతున్నాయా? బాధపడుతున్నా నేనే అడగంగా తిరిగి మళ్ళీ అనండి. అందువల్ల లక్ష్మీ నరసింహ ఈ శక్తి ఇక్కడ పనిచేస్తుంది. కంగారు భజ భజ సేవించు. అంతటా నిండున్న పరమాత్మను సేవించి హాయి ఉన్న చోటే ఉన్నాడుగా. ఎందుకలా ఎంతగానో తిరుగుతావు అలాగా గద్దలాగా? ఎదురు కూర్చుని అనంతమైన ఆనందం అని ఆ మనసు చెప్పినారు. ప్రభు జీవ ప్రియమిచ్చసి చేతి నరహరి పూజ. నీ ప్రభు ఉన్నాడే. ఎవరు మన ప్రభు? మనసు యొక్క ప్రభు ఎవరు? మనమే, జీవాత్మ. మన యొక్క అంటే దాని యొక్క ప్రభు మనం. సేవకుడు కూడా ప్రభువుకు మేలు చేయాలి. ఓ మనసారి ఈ ప్రభు ఉన్నాడే, ఆయనకి మేలు చేసేటటువంటి ఉద్దేశం కనుక నీకుంటే సతతం గురు పూజాం నరహరి. ఆ నరహరి యొక్క పూజ నిరంతరం చేయి. హాయిగా ఉన్నాడుగా నరహరి నీ సమీపంలో. హాయిగా భగవంతుడు పట్టేసుకో, వాడుకో, భగవంతుడిని వేడుకో, వాడుకో. ఆ పిల్లవాడు వాడుకున్నాడుగా, హాయిగా వాడుకున్నాడా లేదా? రా అంటే వచ్చాడు, పోంటూ కూర్చున్నాడు, లే అంటే లేచాడు. గొడుగులు వాడుకోలేదా పరమాత్మని? హాయిగా వాడుకో. ప్రతిబింబాలంకృతి గిన్నెలు వాడుకోవడం తెలుసు, చీపురు వాడుకోవడం తెలుసు, కృష్ణుడు వాడుకోవడం తెలియదు. అది నేర్పడానికి వస్తుంది. ఇంట్లో గిన్నెలు వాడుకుంటున్నావా? బట్టలు వాడుకుంటున్నావా? ఫ్రిడ్జ్ వాడుకుంటున్నావా? లేదా వెహికల్ వాడుకుంటున్నావా? భగవంతుడు కూడా వాడుకోవాలి. ఆ సన్నిహితత్వం కావాలి భగవంతుడితో, ఆ క్లోజ్నెస్ కావాలి. అటువంటి భక్తి పరమాత్మ ఇష్టం. చేరువుగా ఉండాలి భగవంతుడు. అలా బీసుకోకూడదు భగవంతుడు అనగా. అవన్నీ ఒక మర్యాదలు, అవన్నీ సన్నిహితంగా వెళ్ళిపోవాలంటే. గోపాలు వెళ్ళి అలా నిలబడిపోయేవారు గుద్దుచ్చు, తన్నుచ్చు, కొట్టుచ్చు. కోపన గారు చెప్తారు, ఒక కృష్ణుడు ఇలా గుద్దులు అలా పడుతుంది. అంత చేరువుగా పరమాత్మ ఆడుతున్నారు వాళ్ళందరూ. ఆ భాగ్యం మనకే ఉంది, జ్ఞానం కావాలి. అందువల్ల నీ ప్రభువు ఉన్నాడే అంటే ఎవరు? మనమే. మనకి ప్రియం చేసే ఉద్దేశం కనుక మన మనసుకు ఉంటే నువ్వేం చేస్తావంటే ప్రతిబింబాలంకృతి దృష్టి కుశలో బింబాలంకృతి మాటనుంటే. ప్రతిబింబం అందంగా తయారు కావాలంటే బింబాన్ని అలంకరించాలి. అవును, నా స్వామికి నేను మేలు కలిగిస్తాను, కరెక్టే. అదేం చేయాలి? మీ స్వామి ఎవడు? ఆ నరహరి యొక్క ప్రతిబింబం. అందుకే నరహరి పూజ చెయ్యమంటున్నాను. నరహరి యొక్క ప్రతిబింబం కనుక అద్దంలో కనిపిస్తున్న నేను అందంగా ఉండాలంటే అద్దంలో కనిపిస్తున్న నేను అందంగా ఉండాలి, అందంగా తయారు కావాలి. నేను అందంగా తయారైతే అద్దంలో నేను అందంగా కనిపిస్తాను, కానీ ఇక్కడ లేని అందం ప్రతిబింబంలోకి రాదు.
అర్థమవుతుంది కదా. అర్థం లేని అందాన్ని చూసుకురాదు, ఉన్న అందాన్ని చూసు. అలాగే జీవుడెవడు అంటే జీవుడైన మనం ఎవరు? పరమాత్మ యొక్క ప్రతిబింబం కనుక ఆయన గారు కనుక ప్రసన్నమయ్యాడా మనకు అందం. జ్ఞానం అనే అందం, జ్ఞానానందమయ్యండి. జ్ఞానమే ఆనందం, జ్ఞానమే అందం. కనుక ఆయన మన విషయంలో ప్రసన్నం కాదు, ఆయన బింబము మన ప్రతిబింబం. కనుక ఆయనకి ఆనందం కలిగించే పని చేయాలి. ఎవరు చేయాలి? మనసు చేయాలి. అర్థమైందా? అందువల్ల మనసు తన ప్రభు అయినటువంటి జీవాత్మకి అనగా మనకి క్షేమం కలిగించే ఉద్దేశం ఉంటే ఇంకో మార్గం లేదు. నరహరి యొక్క పూజాం సతతం కురు. అక్కడ నరహరి అంటే కేవలం నరహరి అనే కాదు, మనకిష్టమైన భగవద్రూపం ఏదైతే ఉందో ఆ భగవంతుడి యొక్క ప్రసన్నతని, ఆ భగవంతుడికి అనుగ్రహాన్ని సాధించేటటువంటి కార్యక్రమాలు భక్తి కార్యక్రమాలు. భజ భజ, సేవించు సేవించు. ఎవరిని? లక్ష్మీ నరసింహ అనఘ. రెండవ వస్తువు లేదు తత్వమైనటువంటి ఆ భగవంతుడి యొక్క పద సరసిజ మకరందం. నీకు మకరందమే కదా కావాలి. ఆయన పాదార విందంలో అఖండమైన శాంతి మకరందం ఉంది. పైగా సేవించు, నష్టం ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే దొరుకుతుందిగా, అటుపక్క తిరగడం ప్రారంభించు అని మనసుకు అక్కడ భరోసా ఇస్తున్నారు ఆచార్యులు గారు. సో మనసుకు ఒక ధైర్యం. ప్రపంచంలో తిరగడం వృధా అని చెప్పారు. నీ స్వామికి మేలు కలిగించు. మేలు కలిగించకపోతే నువ్వు వాడితో పాటు జన్మల్లో తిరగాలి. ఎన్ని జన్మలో తిరుగుతారు? నాకు పని లేదా? కాళ్ళు నొప్పులు రావాలి, దేహాలు మారడానికి విసుగు పుట్టడం లేదా? లేదా ఆదివారం క్లాసు విసుగు వస్తుంది కదా, దేహాలు మారడం విసుగు రావడం లేదు. కర్మ ఏంటి కదా. ఇప్పుడు ఎందుకు వస్తుందిరా ఆదివారం అంటారు కదా. వస్తుంది మరి ఆ 7 రోజులు అన్నప్పుడు 7 రోజులు ఆదివారం వస్తుంది రాదా కదా. దేహాలు మారడం మాత్రం విసుగు లేదు. మనసు ఎక్కడ పోతుంది? మనసు మారిపోతుందా? మళ్ళీ జన్మ వస్తే ఇదే మనసు, మళ్ళీ ఇవే ఆలోచన చేయాలి. లోపల ఉన్న స్వభావం అంటే ఆలోచన వస్తాయి. మళ్ళీ దేహం మారుతుందేమో కానీ స్వభావం మారుతుంది. చుట్టూ ఉన్నవాళ్ళు మారుతారు, మళ్ళీ వాళ్ళు ఎలా ఉంటారు. మనిషిని మనిషి అర్థం చేసుకోవడం జీవితాలు వెళ్ళిపోతున్నాయి. అర్థం కావాలి. ఏమిటో ఇంత 40 ఏళ్ళు అయిందంటే పెళ్ళి ఆయన బాధపడలేదు, ఇంకో 40 అయినా ఆయన బాధపడతారు. వేరే దాన్ని ఆ విషయం మనం బాధపడతాం. ఎవరికెవరు బాధపడారు ప్రపంచం. అందువల్ల కొంచెం కష్టపడితే భగవంతుడు వేరే బాధపడతాడు. మనిషి అన్నవాడిని బాధపడతాడు. వాడి అవసరాలు వాడికి అర్థం కావటం లేదు. వాడి అవసరాలు వాడికి అర్థం కాని వాడిని ఎవరో అర్థం చేసుకోలేము. మహావాక్యాలు ఇవన్నీ రాసుకోండి అక్కడ. వాడి అవసరం వాడికి అర్థమైతే వాడి ఆత్మని వాడికి అర్థం అవుతుంది, వాడి ఆత్మగా మనకు అర్థం. మనిషికి ఏం కావాలో తెలియకపోతే అలా వాండరింగ్ తిరుగుతుంటాడు. అంతే మనసులా గాలిలా తిరుగుతుంది. ఏమర్థం చేసుకుంటామంటే క్షణంగా వాడు ఆత్మ మారిపోతుంది. మనం ఎక్కడ వాళ్ళకి అనుగుణంగా ఎంతగానో ఉండగలం. ఒక నమస్కారం పెట్టింది ఒక శ్లోకంతో అయిపోతుంది వాడు. తర్వాత ఇంకో ఉదాహరణ చెప్పారు కనుక ఎక్కువ చెప్పాను కదా మీకు. సముద్రం ఒడ్డున వెళుతుంటే ఆల్చిప్పయందు వెండి భ్రాంతి. అక్కడ సుప్తౌ రజత ప్రతిభాజాత కటకాది అర్థ సమర్థాచే. ప్రపంచంలో ఆనందం లేదంటే ఒప్పుకుంటామా? ఒప్పుకోం. అప్పుడు ఆచార్యుల వారు అక్కడ ఇంకో ఉదాహరణ చూపించారు. దుఃఖమయీతే సంస్కృతి రేష నిర్వృతి దానే నిపుణాస్యాత్. ఉదాహరణతో చెప్తే బాగా పడుకుంటుందని. వెన్నెల సముద్రం అదే చంద్రుడు వెన్నెల మీద పడగానే ఆల్చిప్ప వెండిలా భ్రాంతి కలిగిస్తుంది. వెండి అది నిజమైన వెండి ఏం కాదు, అదే వెండి భ్రాంతి కానీ అక్కడ రజత భ్రాంతి కానీ రజితం లేదు అక్కడ. ఒకవేళ అది మన రజితం అనుకుంది, దాన్ని సంచిలో వేసుకుంది, ఇంటికి తెచ్చుకుంది, ఆభరణాలు తయారు చేయించుకోవడానికి కనుక మనం బంగారం కొట్టువాడి దగ్గర పట్టుకెళ్తే వాడు వెర్రివాడిగా చూస్తాడు. ఏమి నేను రజితమని పట్టుకున్నది ఆల్చిప్పని ఇంతేనా? పట్టుకున్నామని చెప్పి రజితం అంటే సిల్వర్ కాదు కదా. అక్కడ కనిపించిన రజతంతో ఆభరణాలు అంటే వెండి ఆభరణాలు చేయించుకునేటటువంటి విషయం కనుక సత్యమైతే కుదురుతుందా? కుదరదు కదా. అక్కడ ఉన్నటువంటి భ్రమచేత సుక్తి యందు తోచిన వెండితో ఆయా వెండి ఆభరణాలు తయారు చేయించుకోవడం కనుక ఒకవేళ కుదిరితే ఈ దుఃఖమయమైనటువంటి ఈ సంసారంలో నిజమైన ఆనందం దొరకడానికి సత్యం అవుతుంది. ఉదాహరణకు చెప్తే వా పట్టుకుంటామని చెప్పి అది ఎలా కుదరదో ఇది కూడా కుదరదు ఆయన. ఇది ఆనంద భ్రాంతే కానీ ఆనందం లేదు. అందువల్ల వ్యవహారం జాగ్రత్తగా వివేకముతో చెయ్యి. ఆనందం ఎక్కడుందో అక్కడ వెతుక్కో. మనం అనుకున్న చోటల్లో ఆనందం ఉండదు. ఆనందాన్ని వెలికి తీసేటటువంటి ప్రక్రియ ఉంది సరేనా అని ఇక్కడ ఇలా జరగదు కదా. అక్కడ కనిపించిన వెంటనే ఆభరణాలు చేయించుకోవడం ఎలా కుదరదు. ఆ విధంగానే మనసా దుఃఖమయ్యితే సంస్కృతిరేష నిర్వృతి దానే నిపుణాస్య. నిర్వృతి అంటే బ్రహ్మానందం. ఇది దుఃఖమయ్యము.
ఈ దుఃఖమయమైన సంసారం దుఃఖాన్ని ఇస్తుంది, శాంతినిచ్చే అవకాశం లేదు. అందువల్ల ఈ అవగాహనతో బ్రతుకు. మరి శాంతి కావాలంటే ఏం చేయాలి? ఆ మాత్రం చెప్తే మనసు వదలదు. అప్పుడు శాంతి ఎక్కడ ఉంది? ఇందాక చెప్పాం కదా, భజ భజ లక్ష్మీ నరసింహ అనగా అది ఆ 3వ పాదం 4వ పాదం మకుటం కింద కొంటారు. చేతో భృంగ భ్రమతి వృథా భవ మరుభూమో విరసాల. అంటే ఏ మనసుకు ఏం కావాలో స్పష్టత చెప్పారు, తనకు కావాల్సింది ఎక్కడ లేదో చెప్పారు, ఎక్కడుందో చెప్పారు, ఆ ఉన్నదాన్ని రాబట్టుకోవడానికి ఏం చేయాలో చెప్పారు. గమ్యం చెప్పారు, సాధన చెప్పారు, వ్యర్థంగా ఎక్కడ తిరుగుతుందో చెప్పారు, తిరుగుతుందన్న అర్థం ఏంటో చెప్పారు, ఉదాహరణ చెప్పారు. ఒక్క ఆచార్యుల వారికే మొత్తం వేదాంతాన్ని 5 శ్లోకాల్లో చెప్పడం సమర్థుడయ్యారు మహానుడు ఆచార్యుడు. శంకర భగవత్పాదుల వారి తర్వాత ఎవరన్నా అటువంటి గురువుని మళ్ళీ చూడలేము. సాక్షాత్ శివావతారం. 5 శ్లోకాల్లో వేదాంతం చెప్పగలరు, 1 శ్లోకంలో చెప్పగలరు, 1000 శ్లోకాల్లో చెప్పగలరు, భాష్యాల రూపంలో కుమ్మరించగలరు. ఉదాహరణ శంకర సాక్షాత్ సందేహం. అందువల్ల ఆయన పాదాల్లో పాదపద్మాల్లో మకరందం ఉంది కదా, హైద సేవించు అని చెప్పి తర్వాత ఆకారం ఏదో సమానంగా ఉందని చెప్పి బూరుగు పువ్వుని తామర పువ్వు అనుకోకు. ఆకారం బాగుండొచ్చు, ఆకారం బాగున్నవన్నీ కూడా మకరందం కలిగి ఉన్నవి ఇప్పుడు అవే అవకాశం ఉంది. ఆకృతి సామ్యాత్కాల్మలికుసుమే స్థల నళినత్వ భ్రమం అకరోహో గంధరసావిహ కిము విద్యేతే విఫలం భ్రామ్యసి దృశ విరసే అస్మిన్ చేతో భృంగ. 3వ పాదం 4వ పాదం ఇది. ఆకృతి బాగుందని చెప్పి బూరుగు పువ్వులో మకరందం ఉండదు. మెటతామర పువ్వు అనుకుంటున్నావు, సరేనా? బూరుగు పువ్వులో గంధం కానీ మకరందం కానీ ఉంటుందా? వ్యర్థంగా భ్రమపడుతున్నారా? అదేవిధంగా ప్రపంచం బూరుగు పువ్వులు. అందాలైతే బోళ్ళు విరమించుకుని ఉన్నాయి, కానీ ఇవి మకరందాన్ని ఇవ్వలేని అందాలు. ఇవన్నీ మకరందం అంటే శాంతి, మకరందం అంటే సారము, పువ్వుకి సారం మకరందం. ఇక రసము సారము. ఆ విధంగానే ప్రపంచం అంటూ ఉంటే ఉండొచ్చు, అందులో శాంతి లభించాలి కదా. నా దగ్గర సీసా ఉంది, స్ట్రా ఉంది, లోపల లెంకా లేదు, ఏం చేసుకుంటా స్ట్రానే? సీసానేం చేస్తుంది? స్ట్రా పెట్టించామని చెప్పి లోపల ఏమి లేకపోతే పైకి వస్తుందా? గాలి వస్తుంది. అందులో ప్రపంచంలో ఏముందో తెలుసుకోవాలి, కానీ నేను ఉంది అనుకున్నది ప్రపంచంలో ఉండదు. నేను భ్రమ తయారు చేసుకుంటే మనసులో ఏం చేస్తాను? ఇంట్లో వంట తయారు చేసుకోవచ్చు, బుద్ధిలో భ్రమలు తయారు చేసుకోవచ్చు, బుద్ధిలో జ్ఞానం తయారు కాదు. ఇంట్లో వంట, బుద్ధిలో భ్రమ, అందువల్ల భ్రమ కలిగిస్తున్నారు. అది బూరుగు అంతలా ఉండేవండి. ప్రపంచంతో గొడవ పెట్టుకోకర్లేదు. అందుకే 9 ఎవరితో గొడవ పెట్టుకోతుంది. లేని మకరందం లేని పువ్వుతో 9 పెట్టుకోదు. ఇంకో దాంట్లో కూడిపోతుంది. గొడవలతో పనే ఉంది, డిస్కషన్ అనవసరం. ఇక్కడ మనకి ఏం కావాలో మనం పొంది వెళ్ళిపోవడం ప్రపంచంలో చేస్తాం. తెలివైన వాడు అదే చేస్తాం. ఎంత తక్కువగా మాట్లాడడం అంతగా గెలుచుకొస్తాం అనుకుంటుంది. మనకి ఏం కావాలో స్పష్టత ఉండాలి. కొంతమంది చూడండి ఎంత వండర్ఫుల్గా బిహేవ్ చేస్తారు. మిగతా 10 మంది గొడవలో మాట్లాడుకుంటుంటారు, కానీ వాడు అలా వస్తాడు, ఎప్పుడు టిఫిన్ చేస్తాడో తెలియదు, ఎప్పుడు స్నానం చేస్తాడో తెలియదు, సైలెంట్గా ప్రతిదీ అలా తయారైపోతాడంగా లాస్ట్. అది ఇప్పుడు ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు వెళ్ళిపోయాడు, అలా అంతర్యామిలో ప్రవర్తన ఉంటుంది. వాటి కొంతమంది వాడు స్నానం వెళ్తే పోవాలి, స్నానం నుంచి వస్తే పోవాలి, ఇంటి దగ్గర కూర్చుంటే పోవాలి, తల దూకుంటే పోవాలి, గోల వీడు ఎప్పుడు దాటాడరా కొనుగోలు. సద్యానికి గోల కొంతమంది నిశ్శబ్దం. ఇప్పుడు అటువంటి వాళ్ళు చేయిస్తారు. మనం ఏం చేస్తున్నాం పక్క వాళ్ళు తెలియక్కర్లేదు, తెలియకూడదు కూడా. ఇంకో రకంగా కూడా చెప్తున్నారు. మనసుకు అందుకని భ్రమ ఉంది కదా, ఆచార్యుల వారు మీరు భ్రమలో ఉన్నారేమో, మాది భ్రమ అంటున్నారు కానీ మీరు భ్రమలో ఉన్నారేమో. అయితే ఇంకో ఉదాహరణ చెప్తాను విని. ప్రత్యందన వనితాదీన్ విషయాన్ సుఖదాన్ మత్వా తత్ర విహరసే గంధఫలీ సదృశా ననుతే అమి భోగానంతర దుఃఖకృత యుహు చేతో భృంగ భ్రమసి వృథా. స్రక్ అంటే స్రగ్వి, విష్ణుశాస్త్రనామాల పేరుంది కదా. స్రగ్వి పూలమాల వేసుకుని ఉంటాడు, వైజయంతిమాల వేసుకుని ఉండే విష్ణువు స్రగ్వి. ఇందా విష్ణుశాస్త్రనామాల పేరు స్రక్ చందన వనితాది. సరే, ఏవైతే ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో, ఈ పూలమాలలో ఈ మంచి మంచి గంధాలు, అలాగే అందమైన స్త్రీలు మొదలైన విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి సుఖప్రదాలను వాటిని విహరిస్తున్నావు. కానీ ఇవి సంపెంగ పువ్వులాగా భోగానంతరం సుఖపడతాయి. సంపెంగ ఉదాహరణ చెప్పారు. మిగతా పువ్వులు కాదు, కానీ సంపెంగ పువ్వులు కొంతమంది పడవు. కొంతమందికి విపరీతంగా వామిటింగ్ సెన్సేషన్ కూడా వస్తుంది వాళ్ళకి వాసన చూస్తే. కొంతమంది రక్తం కూడా వస్తుంది కంటే. కొంతమందికి అది ఒంట్లో తేడా తీసుకొస్తుంది, కొంతమందికి అది. అది ఆ విధంగా అక్కడ ఉదాహరణ చూపించారు. సంపెంగ పువ్వులాగా ఈ విషయ భోగాలు భోగానంతరం దుఃఖప్రదాలు అవుతాయి. దుఃఖ పెట్టేది ఎప్పుడు సుఖమయ్యే అవకాశం లేదు. గుర్తుపెట్టాం.
దుఃఖ పెట్టే సుఖం ఎలా అవుతుంది? సుఖం అంటే ఏంటి? దుఃఖ స్పర్శ లేదు సుఖం. దుఃఖ పెట్టిన సుఖాలు ఎక్కడున్నాయి ప్రపంచంలో? ఉండే అవకాశం లేదు. ఉండే అవకాశం లేదన్నప్పుడు తెలుసుకోవడమే. కొన్ని సుఖాలు దేహయాత్ర కోసం ఎలాగో తప్పవాలి. దేహం అంటూ ఉన్నప్పుడు కొన్ని సుఖాలు తప్పవు. అవి దుఃఖ పెడతాయని అవగాహనతో వాడితో వ్యవహారం పెట్టుకుంటే ప్రిపేర్ అయ్యి ఉన్నాం కనుక పెద్ద శ్రమ ఉండదు, పెద్ద యాత్ర ఉండదు. అందుకే సుఖాన్ని ఇంటి తెచ్చుకునే ప్రయత్నంలో ముందు ఉండవలసిన అవగాహన ఇది ఎప్పుడైనా దుఃఖ పెడుతుంది. ఇంకా చెప్పాలంటే దుఃఖమే సుఖం వేషం వేస్తుంది. మహాత్ములు ఈ రహస్యాన్ని గ్రహించారు. దుఃఖమే దుఃఖ రూపంలో కలుగులు తీయం కనుక సుఖం వేషం వేస్తుంది. కోడలు కొడుకు వస్తుంది, అల్లుడు, డబ్బు వస్తుండగా ఆహ్వానించడానికి మొత్తం మీద ముందు అన్నిటికీ ప్రిపేర్ అయితే తెలవాలి. ఎవరు ఎప్పుడు ఏ కారణాన్ని ఎలా ప్రవర్తిస్తారో తెలియదు, ఎవరు ఎప్పుడు ఏది ఆలోచిస్తారో తెలియదు. స్టెబిలిటీ లేదు, ఉండే అవకాశం లేదు. నాకు స్టెబిలిటీ ఉండాలి. ఒకరు తెచ్చుకోవాలిగా సంబంధాలు. ఎవరు తప్పు వస్తుంటే జరుగుతుండే. ప్రపంచంలో ఎవరో ఒకరు రావాలా వద్దా? ఎవరో ఒకరు ఏమో ఏ దిక్కుల నుంచి వస్తారో తెలియదు కానీ 4 దిక్కుల నుంచి వేరే నుంచి ఊడిపడతారు. వస్తే 10 దిక్కుల్లో ఎక్కడి నుంచి ఇలా ఇంటికి వస్తారు. ఏదో అవుతుంది, ఎవరో ఒకరు రావాలి. ఎవరో మన ప్రారంభ ఫలంగా ఎవరో ఒకరు వస్తారు. అవగాహన మన దగ్గర ఉంటే ఏమో కనుక భోగానంతరం అనంత దుఃఖప్రదాలు అవుతాయి. ఇప్పుడు మీరు అనొచ్చు సంపెంగు ఏముందండి, ఆ రకం ఏదో మొత్తం లేదు. కానీ ఇక్కడ అనంత దుఃఖప్రదాలు ఉదాహరణ చూపించారు. అనంత దుఃఖప్రదాలు అవుతాయి అంటే సంపెంగ పువ్వు అప్పటితో పోతుంది సమస్య. నెక్స్ట్ టైం సంపెంగ పువ్వు వాడవు. సరే, మరి ఇప్పుడు ఒకసారి విషయాలను కనుక మనసు మరిగిందా సంస్కారం ఏర్పడిపోతుంది. వచ్చింది వాళ్ళ మనసుకి పెద్ద దురలవాటు ఏంటంటే మనసు మీద ముద్ర పడిపోతుంది. కరిగించిన లెక్క మీద మనం ఏ వస్తువు పెడితే ఆ వస్తువు ముద్రాల పడిపోతుందో. అంటే ఇప్పుడు పోస్ట్ ఆఫీసులో పార్సల్స్ కట్టడం మీద లక్క ముద్ర వేస్తారు. లక్క ఇలా ఉంటుంది, స్టిక్ లాగా. దాన్ని నిప్పు దగ్గర పెట్టి ఇలా రాస్తారు. అంటే ఇంకా అది ఎవడో ఓపెన్ చేసే అవకాశం లేదు. పోస్ట్ ఆఫీసులో కనిపిస్తుంది. లక్క మీద అలా కలిగిస్తే ఏ షేప్లో పెడితే ఆ షేప్లో వెళ్ళిపోతుంది. అలాగా మనసు కరిగించిన లెక్క లాంటిది. దాని మీద ఏ విషయ ప్రవృత్తి ఎంటర్ అయితే అది దాని మీద ముద్ర వేసేస్తున్నారు. ఈ ముద్ర పడుతుంది. ఈ ముద్రలు మోస్తుంటుంది మనసులో ఇంప్రెషన్ టెండెన్సీస్ అన్నీ కూడా లోపల ముద్రలు పెడుతుంది. ఇగో ఇవన్నీ మనసుకి లోపల విషయం తొలగిపోయినా, అనుభవం రూపంలో విషయం బయటకు వెళ్ళిపోయినా లోపల ఇంప్రెషన్ ఉండిపోతుంది. మనసు పెద్ద దురలవాటు. అర్థం చూడండి, ఎదురుకుండా నిలబడితే మనం అట్టే పెట్టుకుంటాం. పక్కడిపోతే మనం పెట్టుకోదు. అక్కడ చాలా ఉత్తమరాలు అర్థం. ఈ మనసు అర్థంలా కాదు, దరిద్రం అంటించుకుంటుంది. ఈ అంటించుకోవడంలో విషయం తొలగిన విషయం తొలగటం లేదు. బాహ్యంలో తొలగిన ఆంతర్యంలో తొలగదు. ఇలాగే మనసు మీద ముద్రలు ఉంది. ఈ మనస్సు యొక్క ముద్రలు ఏవైతే ఉన్నాయో వీటి బట్టి పరమాత్మ గుణజన్మ ఉంది. ఇప్పుడు ఆయన కూడా ఏం చేయలేదు. మనసు నిండా విషయ ముద్రలు ఉంటే వారిని తీసుకెళ్ళి మళ్ళీ విషయాలు కారణం ఒకటే. మనసు నిండా ఈ విషయ సంస్కారాలు కనుక ఉంటే ఇదే ఆఖరి తలంపులో బయటపడుతుంది. లాస్ట్ తలంపు, లాస్ట్ స్థాయి. దేహ ప్రయాణ సమయంలో, ప్రాణ ప్రయాణ సమయంలో, చిత్త చివరిలో ఈ లోపల ఉన్నవే, ఇష్టంగా ఉన్నవే, ఓ సినిమావో, ఓ షికారో, ఇంకోటో ఈ బయటపడుతుంది. ఆ ఆఖరి తలంపు బట్టే పునర్జన్మ నిర్ణయించారు. ఇదంతా కూడా భగవద్గీతలో ఉన్న విషయం. యం వాపి స్మరన్ భావం యజత్యంతే కళేబరం తమేవైది కౌంతేయ సదా తద్భావ భావిత. 8వ అధ్యాయం 6వ శ్లోకం చూసుకోవాలి. అక్షరపరత్వం 8వ అధ్యాయం 6వ శ్లోకం అక్షరపరత్వం. తర్వాత తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర ఎక్కువ 11వ శ్లోకం. కనుక ఇది ఇంప్రెషన్ పెడుతుంది. ఇందులో తలంపు వస్తుంది. లోపల సంస్కారం ఉందా, ఇదే తలంపులను పెడుతుంది. అందుకే మనం ఒకసారి ఏదో ఒక అనుభవించిన తర్వాత అది కొంచెం ప్రీతిపాత్రంగా అనిపించింది అనుకోండి, మనసు మళ్ళీ కోరుతుందండి. శివరామ స్వీట్స్లో కలకండ ఇప్పుడు తిన్నా 4 ఏళ్ల క్రితం. కానీ ఆ 4 ఏళ్ల క్రితం తిన్న కలకండ ఇప్పుడు మనసులో ఉంది. ఆ జీర్ణం అయితే ఆలోచనది మనసులో జీర్ణం ఉంది. అందుకే ఎవడైనా స్వీట్ గురించి డిస్కషన్ చేయగానే నువ్వు ఇంకో ఇంకా చెప్పింది నేను శివరామాలోనే. శివరామ స్వీట్స్ వాడు శాంతిగా లేడు. మనకుంటే వాడికి ఆనందం, వాళ్ళు కొనంటే వీడికి ఆనందం. వాడు అమ్మే స్వీట్ వీడికి ఆనందం, మనం ఇచ్చే డబ్బు నోట్లు వాడికి ఎవరికి మొత్తమే ఆనందం. ఉసూరుగా కూర్చుంటాడా గ్యాస్ కౌంటర్ వాడు ఎవరికి కొంటాడా, మనకు స్వీట్ కావాలి. అప్పుడు ఇది
ఎక్కడుందో ఆనందం తెలియక అలా తిరుగుతున్నాం, అందరూ బ్యాగులు పోతుంది. అందువల్ల ఆ ఇంప్రెషన్ పడిపోతున్నారు. అందుకు అనంత దుఃఖపడము. ఇది ఉండిపోయిందా కొత్త దేహం తీసుకో. నీకు ఎంత పుట్టినట్టు నాకెందుకు అంటాడు ఆయన, చివరామ పీల్చులో పడేస్తాడు. తీసుకుంటే ఓ బుద్ధి కలిగి పెడతాడు లోపల, వాడు మంది చంపుతాడు. ఓ ఎలకో ఏదో. ఇవే ఈ సంస్కారాలే మన జన్మ మనం. లేదా క్యాష్ కౌంటర్లో కూర్చోబెడతాడు, ఆ ముసలు తీరుతుంది. క్యాష్ కౌంటర్లో కూర్చోబెట్టి షుగర్ పెడతాడు ఒంట్లో. ఇంకా అలా చూస్తూ ఉండాలి ఆ వాటిలో. అప్పుడు వాడేదనుకోవాలన్నా కొనుక్కునేవాడు అదృష్టం. తినే భాగ్యం ఉంది. నేను డబ్బులు దాచి అప్పు చెప్పడం అనుకుంటున్నాను. పొరపాటును తిన్నానా 486 చదువుతున్నాను. ఇంకా రాలనుకుంటాను. అది ఒకటి పెడతాడు, చంపుతాడు. తర్వాత ఎంతకైనా చంపడం ఏమైంది, మనం ఏమైనా కూడా కూర్చుంటే తినేస్తేమో అంటే అదొకటి మళ్ళీ. అదే చూడండి, స్వీట్ షాపులు చాలా మంది షుగర్ ఉంటుంది. వాడే పెడతాడు అక్కడ తీసుకెళ్ళి. వాడిగా మొత్తం కింద పడ్డాడు. అది తీసుకురావాలని ఏం చేయాలి, షుగర్ పెట్టాడు. వెళ్ళి అడగండి, అంకులు మీకు షుగర్ ఉందని. నీ లెక్క చెప్పు, నా లెక్క చెప్తాను. అది వద్దులేండి. అది సూర్య మొహం పెట్టి కూర్చుంటారు వాళ్ళు.